రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఒకటైన 1000 స్తంభాల గుడిలో మనమున్నాం. కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ ఆలయం హన్మకొండ పట్టణంలో ఉంది. 1163వ సంవత్సరంలో కాకతీయ రాజు అయిన రుద్రదేవుని ద్వారా ఈ ఆలయం నిర్మించబడింది. చాళుక్యుల శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం కాకతీయ సామ్రాజ్య కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రధానంగా శివుడికి అంకితం చేయబడిన ఈ ఆలయాన్ని రుద్రేశ్వరాలయం అని కూడా అంటారు. ఇక్కడ 3 గర్భగుడులు ఉన్నాయి. అవి వరుసగా శివుడు, విష్ణువు మరియు సూర్యుడికి అంకితం చేయబడ్డాయి. ఈ ఆలయంలో శివుడు, విష్ణువు మరియు సూర్యుడిని ప్రధాన దేవతలుగా కొలుస్తారు. ఎంతో అందంగా చెక్కబడిన అనేక స్తంభాలు మరియు శిల్పాలు ఈ ఆలయంలో ఉన్నాయి. ఇవి అప్పటి శిల్పుల నైపుణ్యాన్ని చాటి చెబుతాయి. ఈ ఆలయం మధ్యలో ఏకశిలతో అద్భుతంగా చెక్కబడిన నంది విగ్రహం మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. నక్షత్రాకారంలో ఉండే ఈ ఆలయం ప్రకృతి విపత్తులను తట్టుకొని నిలబడేలా శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించబడింది.